నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి అలాగే అమరావతి భవిష్యత్తు గురించి మనతో మాట్లాడడానికి సామాన్యుడు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ప్రస్తుతం మరి అమరావతి ఎట్లాగా ఉండబోతుంది? ఒక గ్లోబల్ సిటీగా మారుతుందని చెప్తున్నారు. నిజమేనా? జరుగుతుందా? ఒకటి అమరావతి ఎలా ఉంది, గ్లోబల్ సిటీగా మారుతుందా అని మీరు అడుగుతూ ఉన్నారు. అమరావతి ఎలా ఉంది అంటే, మనం అమరావతి ఏంటి, గతం నుంచి ఎలా వచ్చింది, ఏ విధంగా జరిగింది, విధ్వంసం ఎలా జరిగిందో కూడా మాట్లాడుకుంటే అందరికీ అర్థమవుతుంది. ఏంటంటే అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్ణయించింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ. ఓకే. ఎవరైతే శాసనసభలో ఉన్నారో 175 మంది ఎమ్మెల్యేలు ఆమోదయోగ్యమైనది అమరావతి రాజధాని. ఆనాడు 2014లో శాసనసభలో చర్చించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళంతా డెసిషన్ తీసుకున్న తర్వాత ఆనాడు ఎన్డీఏ కూటమిలో ఎవరైతే బీజేపీ లీడ్ చేసిన కేంద్రంలో ఆ రోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు డెసిషన్ తీసుకున్న తర్వాత అమరావతి రాజధాని గురించి, ఎందుకంటే అమరావతి రాజధాని అనేది ఎందుకు అనుకున్నారు, గతంలో హైదరాబాద్ 10 ఏళ్ళు ఇచ్చారు కదా అని మీరు అడగచ్చు. నేను ఏంటంటే చెప్పేది, మనం చూస్తే గతంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించే, 10 ఏళ్ళు మనం ఇక్కడ ఉంటే మళ్ళీ 10 ఏళ్ళు ఇక్కడే జరిగిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఎప్పుడు బిల్డ్ చేసుకునేది, అందుకని మనం ఇక్కడ ఉమ్మడి రాజధానిలో మనం వెళ్ళి ప్రయత్నించాలి అని చెప్పి ఆ రోజు శాసనసభలో చర్చించి ఒక డెసిషన్ తీసుకొని అమరావతి అనుకోవడం, దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేయడం, ఆ తర్వాత శాసనసభలో అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి ల్యాండ్ పూలింగ్ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఒక సలహా ఇచ్చాడు. ఏమని ఇచ్చారు, ఇన్ని వేల ఎకరాలు అంటే దాదాపుగా ఆయన చెప్పింది వచ్చి 5,000 ఎకరాలు, ఎన్నో ఎకరాలు సంథింగ్ ఒక ఎకరాలు చెప్పి ఈ విధంగా ఉంటే చాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత రాజధానికి ఆ 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాజకీయ నాయకుడిని చూసి ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం అంత విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత విధమైన ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక చిన్న ఇల్లు, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటేనే ఎన్ని రోజులు ప్లాన్ చేస్తాం, వాస్తు అన్నీ చెక్ చేసుకుంటాం కదా. అదేవిధంగా ఒక రాష్ట్రానికి రాజధాని మనం నిర్మించాలంటే ఇంకెంత ప్లాన్ అవసరం. మనం ఒకటి, మన చుట్టుపక్కల ఎన్నో రాజధానులు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, వాటిని చూసి మనం కొత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇటుపక్క బెంగళూరు ఉంది, ఇటుపక్క చెన్నై ఉంది, ముంబై ఉంది. వీటన్నిటిని మనం చూస్తే ఇవన్నీ మహానగరాలు, ఆల్రెడీ ప్రూవ్డ్. కానీ ప్రతి నగరంలో ఏదో ఒక సమస్య ఉంది. ఈరోజు హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం అనేది ఉంది, బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఒక రాజధాని నిర్మించుకుంటున్నాం. ఇక్కడ ఆ సమస్యలు పునరావృతం అవ్వకుండా మనం ప్రణాళికాబద్ధంగా వెళ్తే వీటిని అధిగమించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది కాలక్రమేణా అభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవడం, హైటెక్ సిటీ రావడం, ఆ తర్వాత పాలకులు మారడం, ఆ తర్వాత ఎవరు కానీ దాని యొక్క అంటే సిటీ పెరుగుతూ ఉంది కదా, మనం ఏం తీసుకోవాలని ఆలోచించకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఎవరు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కావచ్చు, రోసే గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు, ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు హైదరాబాద్కి. ఆ తర్వాత ఆ బ్రాండ్ చూసి కంపెనీలు వచ్చేస్తూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత పాలకులు అది వచ్చేస్తున్నాయిలే అని అట్టే కూర్చొని ఉన్నారు చూస్తూ. వాళ్ళు ఏం చేయలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేసి, ఎక్కడి ప్రాజెక్ట్, అవేం ఆలోచించలేదు. అవేం ఆలోచించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి హైదరాబాద్కి ముఖ్యంగా. అదే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయింటే ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఈరోజు అమరావతిలో ఇలాంటి సమస్యలు రాకూడదు. అందుకని ఒక ప్రణాళికాబద్ధంగా వైర్ సిస్టమ్ అన్నీ వచ్చి అండర్ గ్రౌండ్లో రావడం, మళ్ళీ అదేవిధంగా పక్కనే కృష్ణానది ఉంది, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా ప్రతి దానికి ఇంత మీటర్స్ అని చెప్పి ఇంత హైట్లోనే మనం ల్యాండ్స్ ఇవన్నీ ఇల్లులు ఇవన్నీ కట్టుకోవాలి, ఇక్కడంతా చెట్లు పెట్టాలి, ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉండాలి. ఇక్కడ వచ్చి ఐటీ సిటీ అనుకుంటే, ఇక్కడ మీడియా సిటీ అనుకుంటే, ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అనుకుంటే, ఈ విధంగా ఒక 9 రకాల సిటీస్ అనేది ఒక ప్లానింగ్తో ఒక ప్లాన్ చేసి ఇవన్నీ అప్రూవల్స్ తీసుకొని డిపిఆర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ దానికి తగ్గట్టుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఉంటాయి, ఇవన్నీ తీసుకొని సమయం పట్టింది. సమయం పట్టింది. దానికి తగ్గట్టుగానే నాడు ఏదైతే అప్పుడు శాసనసభ నడుపుకోవడానికి ఒక శాసనసభ కావచ్చు, సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కట్టడం జరిగింది. కొన్ని కార్పొరేషన్ ఆఫీసులు కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టిన తర్వాత జరుగుతూ వచ్చింది. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయన రాజకీయ అవసరాల కోసం ఏంటో
నేను కూడా రాజధాని ఇంకా బాగా కడతాను, చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా అద్భుతంగా ప్లాన్ చేసి కడుగుతాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, మీరేం భయపడద్దండి, నాకు ఓటేయండి, ఎందుకంటే నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటున్నాను తాడేపల్లి దగ్గర, నేను ఇక్కడే ఉంటాను, మీకు ఎలాంటి అనుమానాలు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చెప్పారు. అప్పుడు రాజధాని ప్రజలు కూడా ఏమనుకున్నారు, నిజమే కదా, ఆ రోజు రాజధాని శాసనసభలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఉండిస్తా అంటారు, మనకు పాలకులు ఎవరైతే ఏముంది, రాజధాని నిర్మాణం జరగాలి, రాజధాని నిర్మాణం జరిగితే మన భవిష్యత్తు మారుతుందని ఆ రోజు ప్రజలు కూడా అనుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేశారు. నాడు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సడన్గా ప్లేట్ మార్చారు. ఒక రాజధాని ఎందుకు, 3 రాజధానులు ఉండకూడదా, సౌత్ ఆఫ్రికాకి అన్ని ఉన్నాయి, దక్షిణ ఆఫ్రికాకి మనం కూడా 3 రాజధానులు పెట్టచ్చు కదా అన్నారు. ఒక్కసారికి అమరావతి రైతుల గుండె పగిలిపోయింది. ఏంట్రా ఆ రోజు ఒక రాజధాని చిన్న ప్రాంతం ఇదన్నాడు, ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు బాధపడ్డారు, రోడ్డుపైకి వచ్చారు. ఈయన ఏం చేశాడు, రాజధాని పనులు ఎక్కడికక్కడ ఆపేశాడు, మొత్తం కంకర ఏవైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అట్టే పెట్టేశాడు, కనీసం కదిలించను కూడా కదిలించలేదు. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే అవన్నీ తుప్పు పట్టిపోయాయి. అదేవిధంగా రాజధాని రైతులు మాకు అన్యాయం చేశారు కదా సార్, మీరు అప్పుడు చెప్పారు కదా సార్ అంటే, గర్భవతులైన ఆడవాళ్ళు కడుపులో దండిచ్చాడు, చీరలు లాగిచ్చాడు. బహుశా మహాభారతంలో కౌరవులు మహిళలను వేధించారని చెప్పి సంథింగ్ ద్రౌపది చీరలాగారు దుర్యోధను అంటారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల చీరలు లాగించి వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళు దానిపైన డ్రోన్ కెమెరాలు పంపించి ఈ విధంగా అవమానించాడు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి. ఈ విధంగా అవమానించిన తర్వాత ఎంత భారం ఉంటుందో వాళ్ళకి. ఇది వాళ్ళు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం చైతన్యం తీసుకొని వచ్చారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, 3 రాజధానులు అన్నారు, కనీసం 3 బిల్డింగులు కట్టలేదు రాజధాని ఉండే ప్రాంతాల్లో. అమరావతిని నాశనం చేశారు, కర్నూలుని నాశనం చేశారు, వైజాగ్ని నాశనం చేశారు. దీనివల్ల ఏమైపోయిందంటే 5 ఏళ్ళు రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. అంధకారంలోకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఎవరైనా పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏదే అంటే చెప్పుకోలేని స్థితి. ఇక్కడ భవనాలు లేవు, ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ సచివాలయము, ఆ శాసనసభ, ఆ హైకోర్టు, ఆయన కట్టిన కార్పొరేషన్ ఆఫీసులు 1 or 2 ఆఫీసులు తప్పితే ఇంకేమీ లేవు. అలాంటప్పుడు ఇటు ఈయనేమో 3 ముక్కలాట అని చెప్పి 5 ఏళ్ళలో నాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఈ విధంగా అప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారు. అమరావతి రైతులు కూడా మాకు జరిగిన నష్టం కాదు, రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టం. ఎందుకంటే ఈరోజు మేము ఆ రోజు భూములు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు, రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము ఇవ్వడం జరిగిందని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇవన్నీ క్లారిటీగా చెప్పిన తర్వాత ప్రజలు కూడా అందరూ కన్విన్స్ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని మళ్ళీ నిర్మిస్తాం, తెలుగు వాళ్ళు చెప్పుకునే స్థాయిలో ఉంటుంది. గతంలో మీరు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, నష్టం చేశాడు, ఈరోజు మన రాష్ట్రాన్ని బ్రాండ్ మీద దెబ్బతీశాడు, ఇతన్ని ఓడించాలి మన ప్రజాస్వామ్యం, అదొక్కటే మార్గం అని చెప్పి పిలుపునిచ్చాడు. ప్రజలందరూ చైతన్యవంతులై బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నాటి నుండి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పాటుపడడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన సమీక్షలు చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే 5 ఏళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు మనం ఒక చిన్న ఇల్లు కట్టుకునేదానికి ప్లానింగ్ వేస్తే అది 1 నెల ఆగిపోతేనే మళ్ళీ వచ్చే నెలలో ఏం చేయాలో అర్థం కాదు. ఆ మేస్త్రులు, ఆ కూలి వాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ పనులు చూసుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, కొత్తవి వెతుక్కోవాలి. ఈ విధంగా మనకు డబ్బుల పరంగా నష్టం. ఆ విధంగా ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాజధాని నిర్మాణం ఆపేయడం వల్ల ఏం జరిగిందంటే నష్టం చేకూరింది. ఇప్పుడు దాన్ని సమీక్షించుకున్నారు, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎక్కడికక్కడ ఆపేశాడు, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి, మనం మళ్ళీ బడ్జెట్ రీఅలొకేట్ చేసుకోవాలి, అదేవిధంగా మన ప్లానింగ్ ఇది ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నాశనం చేశాడు, ఇప్పుడు మనం కొత్తగా ఈ విధంగా చేద్దాం అని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకొని దాన్ని మొత్తం సమీక్షించుకొని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఏ పనులు చేయాలి అన్నీ. అక్కడ ఏంటంటే అప్పుడు అంతా క్లియరెన్స్ చేసి పెట్టున్నారు. అక్కడ 5 ఏళ్ళు వదిలేయడం వల్ల పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి. ఆ పిచ్చి మొక్కలన్నింటినీ క్లియర్ చేయాలి. ఆ వేస్టేజ్ అనేది డంప్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మొత్తం సదనం చేయాలి. సదనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమేమైతే మనం పెట్టుకున్నామో, అక్కడ ఏమేమైతే నష్టపోయాం వాటన్ని మళ్ళీ పర్చేస్ చేయాలి. ఇవన్నీ చేసి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి మే 2వ తేదీన నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆ రోజు శ్రీకారం చుడతారు. చుట్టి ఆయన ప్రసంగం కావచ్చు, రాష్ట్రానికి ఇచ్చే నిధులు కావచ్చు, అవన్నీ ఆ రోజు చెప్తారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాజధాని నిర్మాణం వచ్చి చారిత్రాత్మకంగా ఒక హిస్టారికల్గా ఉండాలి. మళ్ళీ అదేవిధంగా ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ రాజధాని అనేది 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల
చిహ్నంగా ఉండాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్కరూ నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా మనం రాజధాని నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. పునర్నిర్మించడానికి ఈరోజు మే 2వ తేదీ పునాది పడబోతోంది. అక్కడి నుంచి ఖచ్చితంగా రాష్ట్రానికి త్వరగా ఈ 4 ఏళ్లలో పనులు పూర్తయి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని నేను భావిస్తూ ఉన్నాను.